హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో మనం ఈరోజు అత్యంత భారీగా ధరలైతే తగ్గిపోయాయి. ఇలా తగ్గిపోవడానికి గల కారణం ఏంటో మీకు ఈరోజు ఒక రైతు అయితే వేరే అతనితో మాట్లాడుతూ ఉండగా నేను ముందరుండి వినడం జరిగింది. అంటే నా వెనకాల వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను ముందరున్నాను. సో ఆయన మాట్లాడిన మాటలు నిజమే అనిపించింది. సో ఆయన ఏం మాట్లాడాడో అదంతా కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు ఈరోజు దిగుమతులు ఎగుమతులు ఎలా ఉన్నాయో చెప్పేస్తాను. ప్రస్తుతానికైతే మొత్తం మదనపల్లి మార్కెట్ మొత్తం కూడా ఎగుమతులు నడుస్తున్నాయి, మరోపక్క దిగుమతులు కూడా నడుస్తున్నాయి. ప్రస్తుతానికి టీవీఎస్ మండీలో షెడ్ కింద అయితే ఫుల్గా దిగుమతులు అయితే దిగినాయి, మరోపక్క ఎగుమతులు కూడా నడుస్తున్నాయి. అక్కడ ప్యాకింగ్ జరుగుతుంది. ఓకే, ఈ విధంగా అయితే దిగుమతులు ఎగుమతులు అయితే ఉన్నాయండి. ఇప్పటికే చాలా వరకు దిగుమతులు అయితే దిగాయి. ఇంకా రేపు పొద్దున్నే చూద్దాం ఈ దిగుమతులు ధరలు ఎలా ఉండొచ్చు రేపు అనేసి. ఇంకా ఆ రైతు ఏం మాట్లాడాడు అనేది మీకు ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఆయన ఎలాగైతే మాట్లాడాడో అలాగే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, దీని అమ్మ రోతనాయల రేట్లు ఏం రేట్లు ఇవే? 100, 120, 150 కూడా. ఏంది ఇట్లయితే? ఇట్లయితే ఎట్లా? అయినా నాదే లేప తప్పు. ఏం చేసేది చెప్పు? కొండ 4 మందేస్తే ఉన్న 4 ఊడిపోయిందంట. అట్లా తయారైంది నా పరిస్థితి. ఏం చెప్పేది? మా ఊర్లో దగ్గరగా ఉండే మార్కెట్కి తీసుకెళ్తా ఉండేవాడిని. ఈరోజు ఎందుకో మదనపల్లి మార్కెట్లో రేట్లు ఎక్కువ ఉన్నాయని తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన. ఇక్కడ చూస్తే ఈరోజు బొక్కడిపోయింది నాకు. అక్కడి నుంచి తీసుకొచ్చిన రవాణా ఖర్చులు, అలాగే టమాటా కోసిన దానికి కూలీల ఖర్చులు, అలాగే ఇంకా ఇక్కడ కమిషన్ ఖర్చులు, ఇవన్నీ పోగా నా జేబుకే చిల్లు పడిపోయేలాగుంది. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు అయిపోయిందబ్బా నా పరిస్థితి. ఇట్లయితే ఎట్లా? అనవసరంగా తీసుకొచ్చినామేమో అనిపిస్తుంది. ఏందోబ్బా మార్కెట్లో రేట్లు ఇంత ఘోరంగా కింద పడిపోతే మా పరిస్థితి ఎట్లా ఎవరికి చెప్పుకోలేము. ఏందయ్యా మళ్ళీ 100 రూపాయలు, 120 రూపాయలు, బాబా ఇట్లయితే చాలా కష్టం బా రేట్లు. మా జేబులోంచే ఈరోజు అయితే చిల్లు పడిపోయేలాగుంది. ఏం చేయాలో అర్థం కావడంలే. ఈరోజు ఈ డబ్బులు ఇంటికి తీసుకెళ్తే అసలు ఎక్కడే తీసుకెళ్తాం, అన్నిటికీ ఇంకా మా జేబులోంచే పెట్టుకునేలాగుంది. అట్లా అయిపోయింది పరిస్థితి. ఇక్కడి నుంచి 4-5 రోజులు కంటిన్యూగా స్థిరంగా ఉంటే కానీ టమాటానైతే తీసుకురాకూడదు. 1-2 రోజుల్లో పెరిగిందని తెలుసుకొని అయితే తీసుకురాకూడదప్ప. ఇంకా వారం రోజుల పాటు చెక్ చేసుకొని తీసుకురావాలి. అప్పుడే మనకు రేట్లు అయితే పడే అవకాశం ఉంది. ఇట్లయితే చాలా ఇబ్బంది పడతాం. రోతనాయల రేట్లన్నీ ఏం చెప్పేదిలే ఇంకా అని చెప్పి ఇలా ఆ రైతు వేరే ఆయనతో మాట్లాడుతూ ఉండడం గమనించానండి. సో ఒక క్షణం నేను కూడా షాక్ అయిపోయాను. నిజమే కదా అనిపించింది. ఓకే మరి బాయ్.